గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన మాత్రం ఈరోజు పోలీసులు పదును పెట్టారు. ఏదైతే అభ్యుదయ యాత్రతో పాయకారావుపేట దగ్గర మొదలైనటువంటి యాత్ర ఇచ్చాపురంలో ముగినుంది. నిన్న జిల్లాలోకి ప్రవేశించినటువంటి ఈ సైకిల్ యాత్రకు మాత్రం ఘన స్వాగతం లభించింది. ఈరోజు పట్టణంలో నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక స్వాగతం పలికారు. ఎందుకంటే గంజాయి మత్తులో తూగుతున్నటువంటి యువతకు మాత్రం వారి మైండ్ మళ్లించాలి, వారి సద్మార్గంలో నడిపించేందుకు సంకల్పం ఏ మేరకు చదువునిస్తుంది. ఈ సైకిల్ యాత్ర కారణంగా ఈ గంజాయి నిర్మూలనకు చేపట్టినటువంటి ఈ సదుద్దేశం ఏ మేరకు నెరవేరబోతుందనడానికి సైకిల్ యాత్రకు మాత్రం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక యువకుడు ఉన్నాడు. చూస్తే కనుక పాయకారావుపేట నుండి ఇచ్చాపురం సుమారు చూసుకుంటే కనుక 1000 కిలోమీటర్లు ఇప్పటికే జర్నీ చేశారు. ఈ 1000 కిలోమీటర్ జర్నీలో ఎక్కడ చూసినా కూడా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి మీకు ఆదరణ లభిస్తుంది? ఎస్ సార్, ఖచ్చితంగా మాకు నవంబర్ 12వ తారీఖున మా 25 మంది కానిస్టేబుల్స్ సైకిల్ యాత్ర చేపట్టాం సార్. ఆ రోజు నుంచి ర్యాలీ చాలా బాగా జరుగుతుంది సార్. మంచి ఆదరణ లభిస్తుంది. జనాల్లోకి తీసుకెళ్తున్నాం. మా డిఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు, అతని థీమ్ ఏంటంటే ప్రజల్లోకి ఇది వెళ్ళాలి, సోషల్ మీడియాని కూడా భాగం చేయాలి, మీడియాని భాగం చేయాలి, అన్నింటినీ అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మొత్తం భాగం చేయాలనుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన 37వ రోజు మన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాం. 1010 కిలోమీటర్లు మొత్తం మేము ప్రయాణించాం సార్. ఇంకొక 300 కిలోమీటర్లు ఇంకా ప్రయాణించాల్సి ఉంది. ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం సార్, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్, గంజాయి రహిత ఉత్తరాంధ్రగా మన డిఐజీ గోపీనాథ్ జెట్టి గారి విజన్తో ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని మేము భావిస్తున్నాం సార్. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు జనాదరణ కూడా మీకు లభిస్తుందంటే మీ ఆశయం సిద్ధించడానికి మాత్రం ఈ సైకిల్ యాత్ర ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదా? యా సార్, మా సారు ఆశయానికి తగ్గట్టుగా ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మొత్తం మన ప్రభుత్వం మొత్తం అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ జాబ్స్ హోల్డర్స్ కూడాను, విద్యా వ్యవస్థ కూడాను దీనికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మేము ప్రతి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో మేము ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. దానికి విద్యా వ్యవస్థ, డిఈఓ సార్స్ వీళ్ళందరూ బాగా ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే ముఖ్యంగా విద్యార్థులు ఈ గంజాయికి బానిస అవుతున్నారనే విషయంపై విద్యా సంస్థలు కూడా మీతో పాటు చేదోడుగా ఉండడం ఆ విద్యార్థుల్లో అవగాహన కలిగేందుకు అవకాశం కల్పిస్తుందా? ఖచ్చితంగా సార్. మేము ఓన్లీ గంజాయి గురించే కాకుండా వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, గవర్నమెంట్ ఏ పథకాలు ఇస్తుంది, గవర్నమెంట్ స్పోర్ట్స్కి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, ఇవన్నీ విషయాలను కూడా విద్యార్థుల్లో చెప్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ చేపడుతుంది అనే విషయాన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెన్స్ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. చాలామంది ప్రిన్సిపల్స్, హెచ్ఎంస్ వీళ్ళందరూ వాళ్ళ స్కూల్స్లో ప్రాబ్లమ్స్ మాకు చెప్తే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా మేము కొంత పిల్లలకి ఇవ్వగలిగాం సార్. దీనికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చూస్తే కనుక 37వ రోజుకి చేరుకున్నటువంటి ఈ సైకిల్ యాత్ర ఇప్పటికే 1010 కిలోమీటర్లు జర్నీ చేసింది. శ్రీకాకుళం వచ్చినటువంటి సైకిల్ యాత్రను మాత్రం స్వాగతం పలికినటువంటి చూస్తే కనుక ఏంటి అసలు ఈ ఆదరణ ఇంతమంది ఓన్ అవడానికి కారణం ఏంటి? ఈ సంకల్పంలో ఉన్నటువంటి ఈ అభ్యుదయ సైకిల్ యాత్రకి జిల్లావాసులు ఇంతగా ఓన్ చేసిన కారణం ఏంటి? అందరికీ నమస్కారాలు. ఈరోజు మన డిఐజీ గారు ఆశయము, అలాగే దానికి అనుగుణంగా మన ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈ సైకిల్ యాత్ర అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు డ్రగ్గు వద్దు బ్రదర్స్, అలాగే చదువు ముద్దు బ్రదర్స్ అన్నట్టు ప్రతి ఒక్క విలేజ్ని టచ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని హార్ట్ని టచ్ చేసుకుంటూ ఈ సైకిల్ యాత్ర కంటిన్యూ అవుతుంది. అలాగే సార్ అన్న ఉద్దేశం కూడా ఒకటే, మన యువత చాలా వరకు చూస్తున్నాం, మనము స్కూల్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ చూసినా అక్కడ నుంచి మనకు ఎక్కువగా ఇది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళని ఇది వాళ్ళ యొక్క ఆర్ట్ వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర అనేది చేశారు. మేము కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నాము. ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజీలో కానీ మీటింగులు పెట్టి దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే పబ్లిక్ కూడా మీ ద్వారా వెళ్తే ఇది ఇంకా ఎక్కువ వాళ్ళకి చేరుతుందన్న ఉద్దేశంతో దీనికి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి ముఖ్య కారణంగా 2-3 డేస్ నుంచి ఇది ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఈ ప్లాన్ని కూడా సక్సెస్ అవ్వాలని అందరూ తరపున మీరందరూ సహకరిస్తే ఇది గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ఈ యాత్ర ఇక్కడి నుంచే కాదు, అలాగా ప్రతి విలేజ్లో ప్రతి మారుమూలలో కూడా ఈ యొక్క మెసేజ్ని వాళ్ళకి రీచ్ అవ్వాలి. దాన్ని కట్టుబాటు చేయడానికి మనకు ఈరోజు చూస్తున్నారు మీరు, మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత యాంటీ డ్రగ్స్ దాని గురించి ఒక డాగ్ స్క్వాడ్ కూడా మనం పెట్టి స్నైపర్ డాగ్ పెట్టాము. అది ఎవ్రీడే ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రతి బస్ స్టేషన్ వరకు చెక్ చేస్తుంది. అలాగా మన డ్రోన్ ద్వారా ఏ మూలనైతే పండిస్తున్నారో అక్కడ కూడా మనం దాని లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నారు. అలాగా దీన్ని చాలా భారీ ఎత్తునగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. కాబట్టి మనము కూడా దీన్ని సహకరించి దీన్ని ఇంకా నిర్మూలించాలని ముఖ్య ఉద్దేశం సార్. గంజాయి సేద్యాన్ని ఇప్పటికే పూర్తిగా కట్టడి చేసిన నేపథ్యంలో
పొరుగు రాష్ట్రం ఒరిస్సా నుండి వస్తున్నటువంటి ఏదైతే గంజాయి అక్రమ రవాణా అరికట్టడంతో పాటు గంజాయి మత్తులో ముదుతున్నటువంటి యువతను మాత్రం ఈరోజు అవేర్ చేయడానికి ఈ సైకిల్ యాత్ర అంతగా చూస్తే కనుక జిల్లా యంత్రాంగంగా ఈరోజు ఈ సైకిల్ యాత్రకు ఎటువంటి స్వాగత సత్కారాలు చేశారు, ఇంతమంది దీనికి కనెక్ట్ కారణం ఏమన్నా? మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు యూత్ విద్యార్థుల్ని వీళ్ళందరినీ కూడా డ్రగ్స్ ప్రభావానికి లోను కాకుండా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఈ సైకిల్ ర్యాలీ యాత్ర అనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దీనిలో భాగంగా మనం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించుకుంటున్నాం. ఈ యాత్ర తప్పనిసరిగా విజయవంతమయ్యి మన జిల్లాకి డ్రగ్ రహిత జిల్లాగా మారుతుందనే ఉద్దేశంతో ఈ మనం 29 వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించుకుంటూ దీన్ని ఇచ్చాపురంలో పెద్ద ఎత్తున ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాం. పాయకరావుపేటలో మొదలైనటువంటి ఈ సైకిల్ అభ్యుదయ యాత్ర మాత్రం ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం 1010 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర నిర్వహించుకొచ్చిన వారికి మాత్రం జిల్లా వాసులు ఘనస్వాగతం పలికారు. 29 వరకు సాగే ఈ యాత్ర మాత్రం పూర్తి స్థాయిలో దీనికి మాత్రం ఎంతగానో దోహదపడుతుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ యోచనతో పాటు పోలీసులు చేపడుతున్న చర్యలు ఈరోజు దాన్ని పూర్తి కాకుండా నిర్మూలించేందుకు ఈ సైకిల్ యాత్ర ఎంతకైనా దోహదపడుతుండలో ఎటువంటి అతిశయత్తులు వీడియో సాంకేతికతో సత్యం ఆర్టీవీ కాకుండా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.